హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన బోన్సాయి బ్రతుకు అనే కథ చదవబోతున్నాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్లే అనిపించి ఆఫీసు పని వల్ల కలిగిన అలసట అంతా ఇట్టే మాయం చేసినట్లు హాయిగా ఉంటుంది మనసుకి. ఆఫీస్ నుంచి రాగానే ఈశ్వరో దేవుడా అంటూ వంటింట్లోకి అడుగు పెట్టేందుకు బదులు కునిరాగం తీస్తూ కులాసాగా కాఫీ చేసుకుని తాగబుద్ధి అవుతుంది. అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్లాండ్ లెటర్స్ కానీ కవర్లు కానీ వస్తే చకచక్క పకోడీలో బజ్జీలో చేసుకుని తినేదంట ఓపిక, ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉత్తరాలు రాయడానికి బద్ధకం అనిపించినా ఎక్కడి నుంచైనా రోజు ఉత్తరాలు రావాలనే ఆశ మాత్రం ఉంటుంది. అనుకోని ఉత్తరం అది. అక్కయ్య ఏనాడు ఉత్తరం రాయనిది. ప్రత్యేకంగా రాసిందంటే ఏదో విశేషం ఉండి తీరాలి. ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయం లాంటిది వేసింది. ఏమైనా దుర్వార్త కాదు కదా అని. అవును మరి, అంతా సవ్యంగా ఉంటే ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయరు. అమ్మలు, నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించింది అనుకుంటాను. నేను మీ బావగారు అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు. కాశీ, హరిద్వారం వెళ్ళాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాము. ఈనాటికి వీలు చిక్కింది. మేం రావడం వల్ల నీకు ఏ విధమైన ఇబ్బంది కలగదనుకుంటాను. ఏమండి, మా అక్క బావగారు వస్తున్నారట ఇక్కడికి అన్నాను ఉత్సాహంగా. నిజంగానా? ఎప్పుడు? ఏది ఉత్తరం ఇలాతే అంటూ నా చేతిలోంచి ఉత్తరం లాక్కున్నారాయన. నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వగేరాలు రెడీ చేయడానికి. నా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికి వస్తున్నారు మా అక్క బావగారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి. ఎప్పుడూ ఆ పల్లెటూరు వదిలి కదలరు వాళ్ళిద్దరూ. పిల్ల పీచు, గొడ్లు గోతం, పంటలు కోతలు అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళరు. అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికి వస్తున్నారు ఈనాటికి. అక్కయ్య నాకు మళ్ళీ చదువుకోలేదంటే దాన్ని 5వ క్లాస్ తోటి చదువు మాన్పించేశారు మా నాన్నగారు. ఆడపిల్లకి చదువేంటి, చాకలి పద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులు అవి. ఒక దశాబ్దం తర్వాత పుట్టిన నానాటికి ఆడపిల్లకి చదువు అవసరమా అనే మీమాంస తగ్గిపోయింది. కాలంతో పాటు నాన్నగారు కూడా మారటం నా అదృష్టం. నన్ను కాలేజీలో చేర్పించడానికి కూడా వెనకాడలేదు. పెద్ద చదువు చదివిన తర్వాత పెళ్లి చేసుకుని ఇల్లు వాకిలి చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండిపోవటానికి ఏ ఆడపిల్లకి మనస్కరించదు. చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది. అదే విధమైన తపన నాలోనూ రేగింది. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను ఉద్యోగంలో చేరాను. అక్కకి చదువు లేకపోవడంతో పల్లెటూరి సంబంధం కుదిరింది. బావగారు చదువుకున్నవాడే అయినా ఆదర్శ భావాలతో వ్యవసాయాన్నే వృత్తిగా ఎన్నుకొని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూరులోనే మకాం స్థిరపరుచుకున్నారు. అక్కయ్య ఆ పల్లెటూరికి అలవాటు పడిపోయింది. అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలు, గోంగూర, ములక్కాడలు, అప్పడాలు, వడియాలు, కొబ్బరి ఉండలు ఇలాంటివెన్నో తెచ్చింది. ఏంటోనే కుచేలులాగా పట్టుకొచ్చాను, ఇవన్నీ మీకు నచ్చుతాయో లేదో అంది మొహమాట పడుతూ. అయ్యో అదేం మాటే, సరిగ్గా మాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు. మాకిక్కడ దొరకని వస్తువులు ఇవన్నీ. మీ మరదికి గోంగూర పులుసు, దోసకాయ పప్పు, ములక్కాడ చారు ఉంటే చాలు పంచభక్ష పరమన్నాలు పెట్టినట్లు సంబరపడతారు. నాకు ఆఫీసు పనితోటి అప్పడాలు, వడియాలు పెట్టడం అస్సలే పడదు. ఒకవేళ తీరిక దొరికినా అటువంటి పనులు చేయాలంటే బద్ధకం నాకు. నా సంగతి నీకు తెలుసుగా అన్నాను నవ్వుతూ. అవును మరి, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది. ఇక అప్పడాలు వడియాలు పెట్టాలి, ఇడ్లీలు దోశలు వేయాలి అంటే మాటలేంటి? అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటి పని ఆఫీసు పనిను అంది అక్కయ్య ఓదార్పుగా. ఏమిటో వెధ ఉద్యోగం, ఒక్కప్పుడు మానేయాలనిపిస్తుంది అక్క. ఇంట గెలిచి రచ్చగెలవమన్నట్లు ఇల్లు వాకిలి సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూడపోవటం ఆడదానికి తలకు మించిన పనే అన్నాను స్వానుభవం మీద. అలా అనుకునే అమ్ములు, నువ్వెంత అదృష్టవంతురాలివి అనకూడదు, కానీ హాయిగా చదువుకొని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాదిస్తున్నావు. దేహి అని ఒకరిని అడగాల్సిన పనిలేదు దేనికి. మాకు మళ్ళీ కరివేపాకు కానీ డబ్బు దగ్గర నుంచి మొగుడి మీద ఆధారపడకుండా దర్జాగా బతకగలవు అంది అక్కయ్య. దూరపు కొండలు నునుపు అనుకున్నాను మనసులో. మీ పాప ఏం చదువుతోందే ఇప్పుడు అన్నాను ధోరణి మార్చడానికి. స్కూల్ ఫైనల్ చదువుతోంది. దేవుడి దయవల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు. పొరుగురు పంపించి హాస్టల్లో ఉంచడం ఆయనకి అంత ఇష్టం లేదు. అయినా ఆడదాన్ని చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదే. నేను పడుతున్న పాటలు చాలవు. ఆడదానికి కూడా ఈ రోజుల్లో డిగ్రీ చేతిలో లేకపోతే ఎందుకు కొరకాదు.
లేకుంటే మగవాడి చెప్పు కింది తేలిలాగా పడి ఉండాల్సిందే అంది ఉద్రేకంతో. అక్కయ్యకి మొదటి నుంచి చదువంటే ఇష్టం, కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు. ఏదో నోటి లెక్కకి టక్కుమని సమాధానం చెప్పలేకపోయిందని, ఆడదానికి దీనికి చదివేలా వస్తుంది అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీదే అత్యంత శ్రద్ధ చూపించారు. అక్కయ్యకి చదువు లేకపోబట్టే ఆ పల్లెటూరు సంబంధం చేసుకోవాల్సి వచ్చిందని, ఇంట్లో పాడి చూసుకోవడం, పొయ్యి అలుక్కోవడం, నూతిలోంచి నీళ్లు తోడుకోవడం, ఇలా గొడ్డి చాకరీ చేయాల్సి వస్తుందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది. గతమంతా తలుచుకుని అక్కయ్య బాధపడుతుందని గ్రహించి నేను దాన్ని కాస్త మరిపించాలని, అలా అవతలికి పోయి కూర్చుందాం రావే అక్క అంటూ బాల్కనీలోకి తీసుకువెళ్ళాను. అక్కడ పూల కుండీల్లో మొక్కలు చూడటం మొదలుపెట్టింది అక్కయ్య. తను తీసుకొచ్చిన దోసకాయలు, ములక్కాడలు, గోంగూర అన్నీ వాళ్ళ పెరట్లోవేనట. ఈసారి ఎవరైనా అటువైపు వస్తుంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను. అవును, కానీ అమలు, ఇదేంటే ఈ తురాయి చెట్టుని, దానిమ్మ చెట్టుని పూల కుండీల్లో వేశావు? ఇట్లా మరుగుజ్జులా తయారయ్యాయో చూడు. నిక్షేపంలా కింద పెరట్లో పెరగాల్సిన చెట్లని పూల మొక్కల్లో కుండీల్లో వేస్తే ఇంకవి ఎట్లా పెరుగుతాయే అంది ఆశ్చర్యపోతూ, ఆ చెట్ల కోసం బాధపడిపోతూ. నేను పక్కపక్క నవ్వాను. అక్కయ్య తెల్లబోతూ నా వంక చూసింది. కావాలనే వేశానక్క, అదొక స్పెషల్ పద్ధతి. దాన్ని బోన్సాయ్ అంటారు జపాన్ దేశంలో. మర్రి చెట్టు లాంటి మహావృక్షాన్ని కూడా పూల కుండీలో పెంచొచ్చు. ఊడలు కూడా దిగేట్టే పెంచొచ్చు. చిన్న పూల తొట్టెలో దాని మొక్కని ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరిస్తూ, మధ్య మధ్యలో తొట్టె మారుస్తూ, చిన్న సైజు చెట్టును చేసి కాయనిస్తే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందనుకున్నావు? ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా ఈ చిన్న వృక్షాన్ని? బోన్సాయి ఓ గొప్ప కళ అన్నాను. అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్లు కనిపించలేదు. ఏంటో, ఈ మేడంత ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని కుండీలో బంధించేశావు అంది నిట్టూర్చుతూ. అక్కయ్యని నా బోన్సాయితో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చతికిలపడ్డాను. నేను నేర్చుకున్న కళ అంతా బుడిదలో పోసిన పన్నీరైందని నీరు కారిపోయాను. అంతలోనే పెద్ద గాలి దుమారం రేగింది. విసురుగా ఇసుక వచ్చి మా మొహాల్ని కొట్టింది. అక్క రెక్కపుచ్చుకొని గదిలోకి లాక్కు వెళ్ళాను. గబగబా కిటికీలు తలుపులు మూసేశాను. క్షణాల మీద జరిగిందంతా చూసి అక్కయ్య నిర్ఘాంతపోయింది. అదేంటి, ఇంతవరకు మామూలుగానే ఉంది, అంతలోనే ఈ దుమ్ము గాలి ఎక్కడి నుంచి వచ్చాయే? తారు రోడ్లు కూడాను అంది. ఈ మహాపట్నంలో ఇంతేనే తల్లి. చూస్తూ ఉండగానే రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఇసుకంతా లేవదీసుకొచ్చి మా మొహాన కొట్టిపోతుంది గాలి దుమారం. ఇంకా నా మాటలు పూర్తి కానేలేదు. అవతల టపటపమని వాన చిరుకులు చప్పుడైంది. నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్సాయ్ చెట్ల కుండీలని, పూల కుండీలని లోపలికి చూరు కిందికి లాగాను. గాలివాన మొదలైంది. అక్కయ్య ఓ కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది భారత రాజధాని వాతావరణాన్ని. చూడు అమ్మలు, అటు చూడు అంది. అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగి చూసినట్లు అనిపించింది. నేను కుతూహలంగా కిటికీలోంచి వీధివైపు చూశాను. అర్థం కాలేదు. అక్కయ్య మొహంలోకి చూశాను. అంతుపట్టక ఏమిటే అన్నాను. ఆ చెట్టు చూడు, దారి పక్కన ఎంతమంది తలదాచుకున్నారో తడిసిపోకుండా అంది. అదేదో వినూత్న విషయమైనట్లు. నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది. తన మనసులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసుకుందిలా ఉంది. తనే మళ్ళీ అంది, ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు. బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్ఛగా పెరిగింది కదూ. ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు చలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది. ఎండవేళల వేళ ఎంతమంది దాని నీడలో సెద తీర్చుకుంటూ ఉంటారో. అందులో వింతే ముందే అన్నాను. వింత ఉందని కాదు అమ్మలు, నువ్వు అపురూపంగా పెంచిన నీ బోన్సాయి చూడు. చూడటానికి కుదురుగా ముచ్చటగానే ఉంది, సంసార పక్షపు స్త్రీలాగా. కానీ ఎంత సుకుమారమో చూడు. నువ్వు 1000 కళ్ళతో కాపాడాలి దాన్ని. కాస్త తుఫాను కూడా తట్టుకోలేదు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదా ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరి అయింది అంది. అక్కయ్య మాటలకి నా మనసు ఆర్ద్రమైంది. పంజరంలో బంధించిన చిలకని విడిచిపెట్టి స్వేచ్ఛా విహంగాన్ని చేసినట్లుగా నా బోన్సాయి చెట్లకి పూలకుండీల్లోంచి విముక్తి కలిగించాలన్నంత ఆవేశం కలిగింది నాలో.